విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం పార్టీ బాధ్యుడు మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం శిబిరం మీద విజయవాడలో ప్రస్తుత శాసనసభ్యుడు బోండా ఉమా మరొక 100 మంది గూండాలు దుర్మార్గంగా మదంతో దాడి చేయటం, దాడి చేసి శామ్యానాల్ని స్తంభాలని కింద పడేయటం, దూరం నుంచి కోడిగుడ్లు విసరటం, ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నాంది పలకటం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాంది అంటే నాయకత్వంలో లోకేష్ యొక్క మేర్బాణి కోసం ఇవాళ విజయవాడలో చేసినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మాయని మచ్చ. ఖచ్చితంగా ఇవాళ బోండా ఉమా లాంటి కొంతమంది రౌడీల్ని లేకపోతే ఒక 100 మంది రౌడీల్ని ప్రేరేపించి నారా లోకేష్ నాయుడు లేదా నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆనందపడచ్చు. ఈ సునకానందం ఎక్కువసేపు నడిచేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవాళ మీ యొక్క దుర్మార్గపు పోకడల్ని తప్పుడు ఈ రౌడీ ప్రభుత్వంలో ఈ రెడ్ బుక్ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతిదాన్ని శిశుపాలుడి పాపాలు లెక్కపెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు మీ ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని కూడా లెక్కిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నూకల చెల్లిని ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన వాడు 5 ఏళ్లు ఏలటం, వాడిని భరించటం అనేది భారతదేశంలో ప్రజల యొక్క దౌర్భాగ్యం. కాబట్టి